ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ. శ్రీ మహాగణాధిపతియే నమః. కరారవిందేన పదారవిందం ముఖారవిందే వినివేశయంతం వటస్య పత్రస్య పుటే శయానం బలం ముకుందం మనసా స్మరామి. ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ మనం ఈ వారం రాశి ఫలాలు తెలుసుకుందాం. మరి ఈ వారం మనం గ్రహాల యొక్క పరిస్థితి చూసినట్లయితే, అంటే 19వ తారీఖు అక్టోబర్ 19 నుంచి అక్టోబర్ 25 వరకు ఉన్న గ్రహాల యొక్క పరిస్థితులను అనుసరించి మనం రాశి ఫలాలు తెలుసుకుందాం. రవి, కుజుడు, బుధుడు తులారాశిలో, కన్యారాశిలో శుక్రుడు, సింహరాశిలో కేతువు, కుంభరాశిలో రాహు, మీనరాశిలో శని, మిథున రాశిలో గురుడు, చంద్రుడు చూసినట్లయితే మనకి తులా, వృశ్చిక, ధనుర్రాశిలో ఈ విధంగా మన చంద్ర సంచారం ఉంటుంది. తులారాశి, ఈ తులారాశి వారికి చంద్రుడు వ్యయ, జన్మ, ద్వితీయ స్థానాల్లో సంచారం. వ్యయంలోనే శుక్రుడు, జన్మల్లోనే రవి, బుధ, కుజ గ్రహాలన్నీ కూడా జన్మల్లో ఉన్నాయి. ఇవి పెద్దగా యోగించే అవకాశాలు లేవు. అయితే మీరు ముఖ్యమైనటువంటి వ్యవహారాలన్నీ కూడా విజయం సాధించగలుగుతారు. గురుడు భాగ్యస్థాన సంచారం, శని షష్ఠస్థాన సంచారం మంచి అత్యద్భుతమైనటువంటి యోగం ఉంటుంది. కాస్త పోరాడవలసి వస్తుంది. ఆరోగ్య సూత్రాలని పాటించాలి. పోరాట పటిమతో ఉండాలి. కొన్ని విషయాలు కొద్దిగా పోరాటంతో విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి. కానీ ఈ యొక్క గ్రహాల యొక్క బలం ద్వారా ఎంతటి కార్యక్రమాన్నైనా మీరు చక్కగా పూర్తి చేయగలుగుతారు. వార ప్రారంభంలో అకాల భోజనము, శ్రమ, ప్రతి పని ఆలస్యం, వారపు మధ్యలో కార్యజయం, సౌపుణ్య కార్యక్రమాల్లో పాల్గొనుట, ఆధ్యాత్మికమైన చింతన పెరుగుట, వారాంతం కాస్త పనుల్లో ఆలస్యమైన విజయం తప్పనిసరిగా పొందగలుగుతారు. దూరం నుండి శుభవార్తలు అందుతాయి. ప్రతి విషయంలో కూడా పోరాట పటిమ అనేది ఉంటుంది. ఆ పటిమ ద్వారా మీరు ముందుకు దూసుకు వెళ్ళేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. దేనికి వెనుకాడవలసిన లేదు. ధైర్యం, మీ ధైర్యం తప్పకుండా మీకు విజయాన్ని చేకూరుస్తుంది. ఇంకా ఉద్యోగపరమైన విషయాల్లో మంచి డెవలప్మెంట్స్ ఉన్నాయి. రాజకీయ పరంగా ఆహ్వానాలు అందుకుంటారు. వృత్తుల పరంగా కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. వ్యాపార పరంగా ఆర్థిక లావాదేవీలు తప్పనిసరిగా బాగా యోగించేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. అంచేత చక్కని నిర్ణయాలతో మీరు ముందుకు వెళ్ళండి. సంఖ్యల్లో 6, రంగుల్లో తెలుపు, ఆరాధనలో అమ్మవారిని పూజించండి. శుక్రవారం అమ్మవారికి గుడికి వెడుతూ తప్పనిసరిగా అమ్మవారి స్తోత్రాన్ని పఠించండి. అంతేకాకుండా దుర్గా సప్తశ్లోకి అని ఉంటుంది, చదువుకోండి. లేని పక్షంలో సర్వమంగళ మాంగళ్యే అనే శ్లోకం ఉంటుంది, మీకు అందరికీ వచ్చి ఉంటుంది. ఆ శ్లోకాన్ని పఠించండి. తప్పనిసరిగా విజయం మీరు సాధించగలుగుతారు.